ఈ పిల్లలు ఎంత తలనొప్పి తెప్పిస్తున్నారు. నోట్బుక్స్ ఎక్కడ పెడతారో వాళ్ళకే తెలీదు. కోడలా, ఏం చేస్తున్నావమ్మా? పిల్లల నోట్బుక్స్ కోసం వెతుకుతున్నాను. నాకు దొరకట్లేదు అత్తయ్య. ఓ కోడలా, నిన్న సాటర్డే కదా, పిల్లలు నా గదిలోనే ఆడుకున్నారు. నోట్బుక్స్లో హోంవర్క్ రాసుకొని అవన్నీ అక్కడే పడేశారు. నేను వాటిని తీసి బీరువాలో పెట్టాను. అక్కడికి వెళ్ళి తెచ్చుకో. చూడండి అత్తయ్య, పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో. నేనేమనాలి వాళ్ళని? వాళ్ళు హోంవర్క్ చేయరు కాబట్టి మీ గదిలోకి వస్తారు. మళ్ళీ తిరిగి హోంవర్క్ చేయలేదని స్కూల్లో నుంచి టీచర్లు నాకే ఫోన్ చేస్తారు. పర్వాలేదులే, పిల్లల మీద అంత కోపడకు. పిల్లలు అంటే అలానే చేస్తారు. త్వరగా వెళ్ళి టీ పెట్టు కొంచెం. అరే ఏంటి అత్తయ్య టీ 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 ఎప్పుడు? నేను కాఫీ పెడుతున్నాను, మీరు కూడా కాఫీ తాగండి. అరే కోడ్లా, నాకు కాఫీ ఇష్టం ఉండదు. నేను కాఫీ ఎందుకు తాగుతాను? టీయే తాగుతాను. ఈ అత్తయ్య పిల్లల కంటే ఎక్కువ చేస్తుంది. వీళ్ళంతా నన్ను ఎప్పుడు విసిగిస్తూనే ఉంటారు. కాఫీ తాగితే ఆమె నాలుగుకేమైనా అవుతుందా ఏంటి? ఇదేంటి కోడ్లా, చిన్న కుటుంబంతో ఇంత ఇబ్బంది పడుతున్నావు? అత్తగారిని చూసుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావా? నేను కేవలం ఒక కప్పు టీయే కదా అడిగింది. అత్తయ్య, మీకు తెలుసా, ఒక కప్పు టీయే అంటున్నారు. మీకు కాఫీ ఇష్టమైతే కాఫీ కోసం ఒక గిన్నె, టీ ఇష్టమైతే టీ కోసం ఒక గిన్నె. అవన్నీ కడగాల్సింది నేనే కదా. సాయంత్రం కూడా పని మనిషిని పెట్టమంటే ఉదయం పళ్ళకి మాత్రమే పని మనిషిని పెట్టారు. నీ కాళ్ళు చేతులు కొంచెం కదుపు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు కదా, నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా? అయినా నాకు చిరాకు తెప్పించుకు. నేను నీకు ఇచ్చిన సౌకర్యాలతో హాయిగా ఉండు. అసలు ఏం పని చేస్తున్నావని పగలు రాత్రి పడుకునే ఉంటావు. ఉదయం పని మనిషి వచ్చి ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది, గిన్నెలు గడుగుతుంది, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు వచ్చి వంటగదిలో ఏదో వంట చేస్తావు, అది కూడా ముగ్గురు కోసం. ఇంట్లో ఉన్న ఈ ముగ్గురికి నువ్వు ఇంత చేస్తున్నావు. అలా మొహం చిట్లించుకొని నాకు చూపించకు. వెళ్ళి టీ తీసుకురా. నిజంగా మా అత్త హిట్లర్. నిజంగా హిట్లర్ అయ్యుంటే నిన్న ఒక్క నిమిషంలో చక్కదిద్దేదాన్ని. నిన్నెంత వంకరగా వదిలిపెట్టేదాన్ని కాదు. శ్వేత చెప్పు. అరే ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది నీకు? ఇంకేమవుతుంది, మా ఇంట్లో ప్రతిరోజు ఉండే మహాభారతమే. కొందరికేమో టీ ఇష్టం, కొందరికి కాఫీ ఇష్టం. 10 రకాల వంటలు వండుతూనే ఉండాలి. ఇంట్లో ఉండేదే ముగ్గురు, కానీ ప్రతి ఒక్కరికి వేరు వేరు అవసరాలు ఉంటాయి. అక్క, ఇది అందరి ఇళ్లలో జరుగుతుందే కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకు. వినక్క, ఈ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికే నీకు ఫోన్ చేశాను. చెప్పు శ్వేత. మనకి మన పుట్టింటి వాటా వస్తుందా లేదా? నేనేం చేయను చెప్పు. మా ఆయనకు కూడా అదే కోపం వస్తుంది. పుట్టింటి ఆస్తిలో వాటా ఉందా లేదా అని అడుగుతున్నాడు. కానీ నేనేం చేయాలి, ఎలా మాట్లాడాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు. తమ్ముడేమో నాకంటే చిన్నవాడు. నేను ఆస్తి గురించి ఎలా మాట్లాడగలను? అక్క, ఇవన్నీ ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. మనం మన పుట్టింటికి వెళ్దాం. అక్కడ అందరం కలిసి ఆస్తి గురించి మాట్లాడదాం. అన్నయ్య తన వంతు హెల్ప్ చేయకుండా ఉంటాడా? సరే, నువ్వెలా అంటే అలాగే. రేపు వెళ్దాం, రెడీ అవ్వు. సరే అక్క, నేను వెయిట్ చేస్తాను. నా కొడుకేమో అలా ఉన్నాడు, ఈ కోడలేమో ఇలా ఉంది. ఈ కోడలు కనీసం తన తమ్ముడు ఆస్తిని కూడా వదలడం లేదు. ఎంత గొప్పవాళ్ళు. నా కొడుకేమో నా మాటే వినడు. పిల్లలతో చెప్దామంటేనేమో ఇది తన పుట్టింటి వాళ్ళ సమస్య. నా మీద ఇంకా కోపడుతుంది. ఇక అన్నీ దేవుడికే వదిలేయాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమ్మా. చెప్పు నాన్న. అమ్మా, దయచేసి జాగ్రత్తగా ఉండు. మేమెంత టెన్షన్ పడుతున్నామో నీకు తెలుసు కదమ్మా. నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకో అమ్మా. అయ్యో, నేనేం చేయాలి? ఈ జబ్బు తగ్గడం లేదు. నేనేం చేయను? నా కొడుకు డబ్బు ఖర్చు అవ్వాలని నేను కోరుకుంటానా చెప్పు? అమ్మా, నువ్వు టెన్షన్ పడుతున్నావు. డాక్టర్ చెప్పాడు కదా, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడు టెన్షన్ తీసుకోవద్దని. కానీ నువ్వు అసలు అలా ఉంటున్నావా? అమ్మా, నేను అన్నీ చేస్తున్నాను, అయినా నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిలేయండి. వచ్చి రాగానే అత్తయ్య మీద విరుచుకు పడుతున్నారు. అత్తయ్య ఏమైనా కావాలని ఆరోగ్యం పాడు చేసుకుంటుందా? ఇక వెళ్ళి షాప్లో పని చూసుకో. షాప్ని ఖాళీగా వదిలేసి వచ్చావు. సరే, నేను వెళ్తున్నాను. అమ్మని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య, కంగారు పడకండి. మీ అబ్బాయి ఊరికే అలా అంటున్నాడు. చెప్పండి, మీరు ఈరోజు ఏం తినాలనుకుంటున్నారు? వంట ఏం చేయాలో చెప్తే నేను అదే చేస్తాను. పెద్దగా ఏమీ వద్దు కోడ్లా, పప్పు చెయ్యి, అదే తింటాను. సరే అత్తయ్య, ఇప్పుడే చేస్తాను. చిన్నాన్ని పంపిస్తాను, మీ కాళ్ళకి చేతులకి మసాజ్ చేస్తాడు. ఓ కోడ్లా, నైట్ నువ్వే మసాజ్ చేస్తున్నావు కదా, మళ్ళీ పిల్లలతో కూడా చేయిస్తావా? వాడింకా ఆడుకునే వయసులోనే ఉన్నాడు, వాడిని ఆడుకోనివ్వు. పర్వాలేదులే అత్తయ్య.
నేనేమైనా రోజు అడుగుతున్నానే ఏంటి మీ చేతులకి కాళ్ళకి మసాజ్ చేయమని? మీకు ఒంట్లో బాగోలేదు కాబట్టి అలా అడుగుతున్నాను. సరే కోడ్లా, కానీ నా మనవన్ని మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకు. సరే అత్తయ్య, నేను మీ కొడుకుని కానీ మనవని కానీ ఇబ్బంది పెట్టను. కోడ్లా, నన్ను నువ్వెప్పుడు నవ్విస్తుంటావు. నత్తయ్య, మీరు నవ్వుతుంటే చాలా బాగుంటారు. వెంటనే మీకోసం వంట చేసేస్తాను. తను కోడలుగా మా ఇంటికి వచ్చింది, కానీ తను ఎప్పుడు నా కూతురైందో తెలియలేదు. నాకు 2 కూతుర్లు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కూడా తప్పే. మీరిద్దరూ ఇంత సడన్గా జరిగి ఇక్కడి నుంచి తలుపు తెరిచి సరిగ్గా ఎదురుగా నిలబడతావు. అమ్మ ఎక్కడా? తమ్ముడెక్కడా? నాకు త్వరగా చెప్పు. వదిన, ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమైనా తప్పు జరిగిందా వదిన? ఏం తప్పు జరిగిందో నాకు తెలుసు, నా చెల్లికి తెలుసు. నేను నీకెందుకు చెప్పాలి? అక్క, ఈమెగారు ఎప్పుడు ఇలాగే చేస్తుంది. అక్క చెల్లెల మధ్యలోకి దొంగచాటుగా వస్తుంది. మన పుట్టింటికి తనే యజమానురాలన్నట్టు ప్రవర్తిస్తుంది. నా మొహం ఏం చూస్తున్నావు? ఎక్కడమ్మా? వదిన, అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు. నా ముందు మీరింత కోపాన్ని చూపించకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది మీ తమ్ముడికి చెప్పండి, కానీ అత్తయ్య దగ్గరికి చెప్పకండి. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ఆమె నా తల్లి, తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అసలు నువ్వెవరు? నువ్వేమవుతావు? అరే శ్వేత, ఈమెగారు ఈ ఇంటికి మహారాణిలా అనుకుంటుంది, అందుకే మనకి ఆర్డర్స్ ఇస్తుంది. విను, నిన్న కాక మొన్న వచ్చావు ఈ ఇంటికి. నువ్వేదో మా అమ్మకి నిజమైన కూతురులాగా నటిస్తున్నావు. నీకు అంత బాధ ఉంటే నీ పుట్టింటి వాళ్ళని డబ్బులు అడిగి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించి ఉండాల్సింది కదా. నువ్వు ప్రేమ గురించి మాకు బోధించాల్సిన అవసరం లేదు. అమ్మ అనారోగ్యంగా ఉంటే ఏంటి? మేము మా హక్కులను సాధించుకోవాలి. మమ్మల్ని వెళ్ళనివ్వు, అడ్డుపడకు, అర్థమైందా? కానీ అత్తయ్య పరిస్థితి చూశాక ఈ మాట చెప్తున్నాను. ఏం టెన్షన్ తీసుకోవద్దని డాక్టర్ అత్తయ్యకి చెప్పారు. నోరు మూసుకో. నువ్వు కేవలం ఈ ఇంట్లో ఒక పని మనిషివి. పని మనిషిలా మా అమ్మకి సేవలు చెయ్యి. యజమానురాలు అవ్వాలని ప్రయత్నించకు, అర్థమైందా? అక్క, ఎలా ఉన్నారక్క? మీ ఇద్దరు ఇంత సడన్గా? చూడు తమ్ముడు, మీ తీపి మాటలతో మమ్మల్ని వల్ల వేసుకోకండి. నేను వచ్చే విషయం గురించి మాట్లాడు. అవును, అక్క చెప్పింది నిజమే. నాన్న చనిపోయి సంవత్సరాలు గడిచిపోయాయి. మీరు భూమిని కూడా ఆక్రమించుకున్నారు, కాబట్టి మా బాకీలు తీర్చాలి. మా వాటా మాకు కావాలి. వాటా కావాలా? అక్క, ఈ ఇల్లు మీది కూడా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఉండండి. మేము ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. మా వాటా మాకు కావాలి. నా భర్త బిజినెస్ కోసం నాకు డబ్బు కావాలి, కాబట్టి మా వాటా మాకు కావాలి. నా భర్తకు కూడా డబ్బు కావాలి, అందుకే ఆస్తిలో నా వాటా నేను తీసుకుంటాను. అక్క, ఈ ఇల్లు మనందరం ఉండడానికే. ఆ షాపు మన జీవనాధారం. చూడు తమ్ముడు, ఇందులో ఎమోషనల్ బ్లాక్మెయిల్కి తావు లేదు. చట్ట ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్ళకి సమాన హక్కులుంటాయి. ఈ భూమి నాన్న పేరు మీద ఉంది, కాబట్టి ఇందులో మాకు ఒక వంతు వాటా వస్తుంది. అవునక్క, మనం చూస్తూ చూస్తూ చాలా రోజులు గడిచిపోయాయి. ఇంకా మన వాటా మనకి ఎప్పుడొస్తుంది? అవును శ్వేత, నేను ఆగలేనిక. నాకు నా వాటా ఇప్పుడే కావాలి. నా భర్త బిజినెస్ పడిపోతుంది, మాకు డబ్బు అవసరం ఉంది. ఈ ఇల్లు అమ్ము, షాపు గురించి నాకు అక్కర్లేదు. నా వాటా నాకు ఇవ్వు. అవును తమ్ముడు, మా ఆయన కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. దానికి అత్యవసరంగా డబ్బు కావాలి, అందుకే మా వాటా మాకివ్వు. ఇక మాకు నీ నుండి ఏమీ వద్దు. అక్క, మీరే చూడండి, అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది. షాప్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం అమ్మ ట్రీట్మెంట్కే సరిపోతుంది. నేను ఇల్లు షాపు అమ్మేస్తే అమ్మని ఎక్కడికి తీసుకెళ్తాను? మేమేం తింటాము? పిల్లలకి ఏం తిండి పెడతాము? మేము రోడ్డు మీద పడాల్సి వస్తుంది. వదినా, మీరు చెప్పేది తప్పు కాదు, మీకు హక్కు ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. అత్తయ్య ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారు. అత్తయ్యకి చిన్న షాక్ తగిలినా ప్రాణాపాయం ఉండొచ్చని డాక్టర్ చెప్పారు. ముందు అత్తయ్యని కోలుకొనివ్వండి, ఆ తర్వాత మనందరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఈ వాటా మీకు వస్తుంది, అర్థం చేసుకోండి. వచ్చిందండి పెద్ద మహారాణి సమావేశం పెట్టడానికి. అమ్మకి ఒంట్లో బాగోలేదు, అయితే ఏంటి ఇప్పుడు మేము మా అవసరాన్ని త్యాగం చేసుకోవాలా? అమ్మ కోలుకున్న తర్వాత ప్రయోజనం ఏంటి? మేము ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని తప్పించుకోవడానికి ఇన్ని సాకులు చెప్తున్నావు. మరీ ఎక్కువగా ప్రయత్నించుకు. నాకు తెలుసు, నువ్వు అమ్మ ముసుగులో ఈ ఇంటిని కాపాడాలనుకుంటున్నావు. అమ్మ ముసళ్ళైంది కాబట్టి అనారోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మ కోలుకునే వరకు మేము వెయిట్ చేస్తూ ఉండాలా? మరి మా భర్తలు ఏం చేయాలి? వ్యాపారం దివాలా తీయాలా?
మేమెందుకు అలా కోరుకుంటాం అక్క? ఇద్దరు అక్కలు ఇంట్లో సంతోషంగా ఉండాలనే కోరుకుంటాము. నీకు తెలుసు కదా అక్క, నీ పెళ్లి మేము ఎలా కుదిర్చామో. అరే అవన్నీ వదిలేయ్, మమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకు, అర్థమైందా నీకు? సరే అక్క, మీరంత కోపడకండి. మీరు మీ పుట్టింటికి వచ్చారు కదా, దయచేసి కూర్చోండి. అక్క వాళ్ళ కోసం టిఫిన్ తయారు చెయ్యి. చూస్తున్నావా అక్క, వీళ్ళిద్దరు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నారో? చూస్తున్నాను శ్వేత, అర్థమవుతుంది. సారి చూడు వాళ్ళిద్దరిని ఎలా పడగొడతాను. మధ్యలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో, ఎక్కడున్నా కోడలా? ఎక్కడుంటాను అత్తయ్య? చూడు, ఎక్కువగా అరవకు. నువ్వెక్కడున్నా సైలెంట్గా ఇంటికి రా. నీ కొడుక్కి జ్వరం వచ్చింది, ఫోన్ చేయమని ఏడుస్తున్నాడు. త్వరగా ఇంటికి రా. నా కొడుక్కి జ్వరం వచ్చిందా? అరే అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? శ్వేత, బాబుకి జ్వరం వచ్చిందంట. నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను, త్వరగా తిరిగి వస్తాను. నేను ఒంటరిగా ఏం చేయాలి? ఒకవేళ మా అమ్మ నిద్రలేస్తే? నేను ఇక్కడికి వాటాలో ఆస్తి అడగడానికి, గొడవలు పెట్టడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని తెలుస్తుంది. అప్పుడు అమ్మ నన్ను డైరెక్ట్ స్వర్గానికి పంపిస్తుంది. అన్నయ్య వదిన కూడా నా గురించి అన్నీ చెప్తారు. సడన్గా ఇంత సైలెంట్ అయిందేంటి? వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? వీళ్ళిక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళారు? మధు, వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఏంటి? సడన్గా వాళ్ళిద్దరు మాటలు వినపడలేదు, అందుకే వచ్చి చూస్తే వాళ్ళు ఇక్కడ కనపడలేదు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కానీ వాళ్ళని కారులో చూశాను. కానీ వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయారు, రేపు మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ ఇదే జరుగుతుంది. అవును మధు, మా అక్క వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. వాళ్ళిద్దరికీ అమ్మ అనారోగ్యం కనిపించట్లేదా? వాళ్ళకి కేవలం కావాల్సింది డబ్బే. నేను అది ఎక్కడ సంపాదించగలను? ఏమైంది? నీ వాటా డబ్బుల కోసం మీ తమ్ముడిని అడిగావా, లేదా ఒట్టి చేతులతో తిరిగి వచ్చావా? లేదు, చిన్నకి ఒంట్లో బాగోలేదని అత్తయ్య ఫోన్ చేసింది, అందుకే నేను హడావిడిగా ఇంటికి వచ్చాను. అక్కడ గందరగోళం జరుగుతోంది. చిన్న, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను. ప్రమాదం ఏమీ లేదు, వైరల్ ఫీవర్ అని చెప్పారు, అంతే. వీడికి జ్వరం తగ్గగానే నేను మళ్ళీ తిరిగి వెళ్తాను. నేను సమయానికి బయలుదేరడం మంచిదైంది, లేకపోతే ఆ మధు నన్ను అమ్మ ముందు ఇబ్బంది పెట్టేది. కానీ ఈసారి నేను పూర్తిగా సిద్ధమై వెళ్తాను. ఈసారి నా డబ్బులు లేకుండా నేను తిరిగి రాను. ఏమండి? చెప్పు మధు. అత్తయ్య వదినతో మాట్లాడుతుంది. వదిన కొడుక్కి ఒంట్లో బాగోలేదని చెప్తుంది. మనం వెళ్ళి వాడిని చూడాలి. అవును మధు, కానీ అక్క మనల్ని అక్కడ ప్రశాంతంగా కూర్చొనిస్తుందా? తనకి డబ్బు భాష మాత్రమే అర్థమవుతుంది. కానీ మనం ఏం చేయగలమండి? అతను చిన్న పిల్లాడు. ఆ చిన్న పిల్లాడితో మనకేంటి సమస్య? వాడు ఎలా ఉన్నాడో ఒకసారి వెళ్ళి చూసొద్దాం. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. దేవుడా, వదినకి కొంచెం బుద్ధి ప్రసాదించు. ఆయన వెళ్ళాక ఏం గొడవ చేయకుండా ఉంటే బాగుండు. ఎక్కడున్నావు కోడ్లా? అత్తయ్య చెప్పండి. వాడెక్కడున్నాడు? అత్తయ్య, ఆయన మేనల్ని చూడ్డానికి వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అవునా, మంచిది. అత్తయ్య, మీరు పడుకోండి, మీకు ఒంట్లో బాగాలేదు. అయ్యో కోర్లా, పడుకుంటే నాకు ఇంకా అనారోగ్యంగా అనిపిస్తుంది. కాసేపు అటు ఇటు నడిస్తే కొంచెం బాగుంటుంది. అక్క, నన్ను గదిలో నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను చిన్నతో మాట్లాడినివ్వు. నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకుని చూడ్డానికి వస్తే నేను మారిపోతాను అనుకుంటున్నావా? నీ వల్ల పడతాను అనుకుంటున్నావా? లేదు, నాకు ఆస్తి కావాలంటే కావాలి. నా వాటా ఆస్తి తీసుకోవడానికి నేను త్వరలో ఇంటికి వస్తాను. నువ్వు నాకు సంతోషంగా ఇవ్వు, లేకపోతే నేను కోర్టుకు వెళ్తాను. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు కోర్టుకు వెళ్ళడానికి నా దగ్గర ఎంత డబ్బు ఉంది? అమ్మ ఆరోగ్యం బాగోలేదని నీకు ఇప్పటికే తెలుసు. అమ్మని హాస్పిటల్లో చూయించడానికే ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అవుతోంది. నేనేం చేయగలను అక్క? నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అక్క. ఈ విషయాల గురించి ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి అక్క. మీరు సడన్గా వచ్చి ఎలా పంచుకుంటారు ఆస్తి? నీ మనసులోకి మోసం చొరబడిందా? నాకు అలాగే అనిపిస్తుంది. ఆ భూమి, షాపు నీ చేతిలోకి రావడం వల్ల నువ్వు చాలా ఎక్కువగా అత్యాశపరుడు అయ్యావు. మేమిద్దరం పెళ్లి చేసుకుని అత్తగారింట్లోకి వచ్చేసినంత మాత్రాన ఆస్తిలో మాకు వాటా ఉండదా? నువ్వు అసలు ఎలాంటి తమ్ముడివి? నీ అక్కల హక్కులను హస్తగతం చేసుకుంటున్నావు. ఇప్పుడేమో సానుభూతి చూపించడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు నా కొడుకుని చూడాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళు. అమ్మకి ఆరోగ్యం బాగోలేదని నా పనిని వాయిదా వేస్తున్నావు కదా, అలా నటించడం ఆపు. అక్క, నేను రేపు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంట్లోకి సరుకులు కూడా తీసుకెళ్ళాలి. కానీ నువ్వేమో అక్కడ ఇక్కడ డబ్బుల గురించి మాత్రమే మాట్లాడుతున్నావు.
నీకు నీ తమ్ముడు పరిస్థితి కనిపించడం లేదా అక్క? నేను నిన్ను పట్టించుకోను. నీ పరిస్థితి గురించి నాకు అక్కర్లేదు. మా ఆయన వ్యాపారం దివాలా తీస్తుంది. నాకు డబ్బు కావాలి. నువ్వు నీ ఇల్లన్నా అమ్మేసేయి, లేకపోతే నీ షాప్నన్నా అమ్మేయి. నాకు మాత్రం నా వాటా కావాలి. నా వాటా నాకు ఇవ్వకపోతే నీకు నాకు ఉన్న బంధం ఈ రోజుతో ముగిసిపోయినట్లే. ఎవరి కోసమైతే నా సంతోషాన్ని త్యాగం చేశానో ఆ అక్కకే నేను కేవలం ఒక భాగస్వామిగా మారిపోయాను. అరే సిగ్గు తెచ్చుకో కొర్లా, సిగ్గు తెచ్చుకో. నువ్వు మీ తమ్ముణ్ణి అవమానించి ఇంటి గుమ్మం నుండి బయటికి గెంటేశావు. కొంచెమైనా సిగ్గుపడు. నీ కొడుక్కి జ్వరం తగిలిందని చూడ్డానికి వచ్చాడు. అత్తయ్య, విషయం తెలియకుండా నాతో ఇలా మాట్లాడకూడదు. నోరు మూయి కోర్లా. నువ్వు నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు. మీ ఇద్దరు అక్క చెల్లెలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ అమ్మ ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుంది. తనకి హాస్పిటల్లో చూపించడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఈ అమ్మకి ట్రీట్మెంట్ చేయించడానికి మీ తమ్ముడు ఎంత డబ్బు ఖర్చు పెడతాడో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికైనా ప్రయత్నించారా? ఈ విషయం గురించి మీ తమ్మునైనా అడిగావా? కనీసం మీ అమ్మ గురించి అడుగు. తమ్ముడు భోజనం చేసావా అని కూడా అడుగు. ఇంటికి రాగానే ఇంట్లోంచి బయటికి గెంటేశావు. ఇప్పుడు నువ్వు నీ భర్త వ్యాపారం గురించి బాధపడుతున్నావా? మరి మీ పుట్టింటి ఖర్చులన్నీ చూసుకునే మీ తమ్ముడి సంగతి ఏంటి? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రతి పండక్కి ఎన్నెన్ని సామాన్లు మోసుకొస్తారు ఇంటి దగ్గర నుంచి. మీకిద్దరికి సిగ్గులేదా? ఒక విషయం చెప్తా, గుర్తుంచుకో. తన తమ్ముడు గురించి, కనీసం తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించని కూతుర్ని దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించడు. నీకు కూడా కొడుకున్నాడు. రేపు నీ కొడుకు కూడా నీతో ఇలాగే చేస్తే అప్పుడు ఏడుస్తావు. ఈ గదిలోకి వెళ్ళి కూర్చొని ఈరోజు నువ్వేం చేశావో ఆలోచించు. వచ్చింది పెద్ద, ఏదేదో చెప్పుకొస్తుంది. గదిలోకి వెళ్ళు, దాని గురించి ఆలోచించు, దీని గురించి ఆలోచించు. ఏం పోగొట్టుకున్నావు? నన్ను అవమానించి ఆమె గొప్పలు చెప్పుకోవాలనుకుంటుంది. నాకేదో పెద్ద సలహా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది. నిజమేంటంటే ఈ అత్తగారు వాళ్ళ పుట్టిన నుంచి ఒక్క పైసా కూడా అందుకోలేదు. ఆమె నా సంపాదన చూసి అసూయపడుతుంది. నాకు ఆస్తిలో వాటా వస్తే నా గౌరవం పెరుగుతుంది, తన ఆధిపత్యం తగ్గుతుంది. అందుకే ఈ ముసలిది నాకు ధర్మం గురించి బోధిస్తుంది ఇప్పుడు. ఏంటి వదిన నిన్ను లోపలికి వెళ్ళనివ్వలేదా? బయట నుంచి బయటికి పంపించిందా? అవును మధు, అక్క మనసులో నాకింక చోటు లేనట్టుంది. వాళ్ళకి కేవలం షాపు, భూమి మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ అమ్మ పరిస్థితిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. రేపు అక్క పెద్ద గొడవ చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది మధు. తను కోర్టుకు వెళ్తానని కూడా చెప్పింది. నువ్వే చెప్పు మధు, అక్క కోర్టుకు వెళ్తే నాకు లాయర్ ఎక్కడ దొరుకుతాడు? ఆ లాయర్కి నేను ఫీజు ఎలా కట్టాలి? నా జేబులన్నీ ఖాళీగా ఉన్నాయి. నేనేం చేయాలి? నాకేం చేయాలో పాలు పోవడం లేదు. హాస్పిటల్ నుంచి మెడిసిన్స్ తీసుకురావాలి, ఇంటికి సరుకులు కావాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. వీళ్ళేమో నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. పర్వాలేదండి, అంత కంగారు పడకండి. రేపు చూద్దాం. ఏమైంది శ్వేత? ఇప్పుడు ఎలా ఉంది అక్క చిన్నాకి? ఇంతకు ముందు కంటే బాగానే ఉన్నాడు ఇప్పుడు. మరి చిన్నాకి ఒంట్లో బాగోలేదు కదక్క? తమ్ముడు చూడ్డానికి వచ్చాడా లేదా? అరే శ్వేత, నిన్న వచ్చాడు ఏదో నాటకం ఆడడానికి. ఏదో మళ్ళీ ఒక కొత్త ఎత్తుగడేసుకొని. నేను మామూలు స్థితికి వచ్చి నా వాట అడగకుండా ఉండాలనే ఉద్దేశంతో నా కొడుకుని చూడ్డానికి వచ్చాడు. నాతో రకరకాల విషయాలు చెప్తున్నాడు. నేను మాట్లాడుతుండగా మా అత్తయ్య విన్నది. తమ్ముడు మాటలు విని మా అత్తయ్య కూడా నాకు చెప్పడం మొదలుపెట్టింది. ఆమెం చెప్పినా నేనేమీ పట్టించుకోలేదులే. కానీ మనం ఇంకా ఏమాత్రం ఆగకూడదు. ఏం చేస్తే మన ఆస్తి మనకి రాదు. అవునక్క, మన అమ్మ అనారోగ్యం అనేది కేవలం ఒక సాకి మాత్రమే. రేపు ఉదయం మనం తప్పకుండా ఇంటికి వెళ్దాం. వెళ్ళక ఇంకేం చేస్తాం? అమ్మా మధు, అత్తయ్య అప్పుడే లేచారా? అవునమ్మా. వాడెక్కడా? అత్తయ్య ఆయన షాప్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. నేను మీకోసం టిఫిన్ తీసుకొస్తాను. అలాగే, కానీ వాడికి టెన్షన్ కలిగించే విషయాలు ఏమీ చెప్పకమ్మా. వాడికి షాప్ నుంచి పెద్దగా ఆదాయం రావట్లేదని నాకు తెలుసు. నా మందులకే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు కూడా ఎక్కువ టెన్షన్స్ తీసుకోకు. సరే అత్తయ్య, మీరు కొంతసేపు పడుకోండి, నేను టిఫిన్ తీసుకొస్తాను. నా కొడుకు ఇంత భారాన్ని ఎలా మోస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేనేం చేయగలను? ఇది నా తలరాత. నా కొడుకు చదువుకునే వయసులోనే నా భర్త చనిపోయారు. దానివల్ల వాడు చదువుకోలేకపోయాడు. ఇష్టం లేకపోయినా షాప్ నడుపుతున్నాడు. తన బాధ్యతలన్నీ చూసుకుంటున్నాడు. ఒంటరిగా 2 అక్కల పెళ్ళిళ్ళు చేశాడు. కూడా
నాకు ఇంకో జన్మంటూ ఉంటే ఇలాంటి కొడుకునే ఇవ్వు. వదినా, మీరెందుకంత కోపంగా ఉన్నారు? చూడు, మేము నీతో మాట్లాడాలనుకోవట్లేదు. రఘు ఎక్కడా? రఘు, రఘు, బయటికి రా. ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి. నా వాటా నాకు ఇవ్వు. డబ్బులైనా ఇవ్వు, లేకపోతే పేపర్స్ అయినా నా పేరు మీదకి మార్చు. వదినా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నోరు ముయ్యి, మధ్యలో మాట్లాడకు. నిన్న ఎలా మాట్లాడావు? నీ నాటకాలు నా దగ్గర కాదు. నీ వల్లే మా తమ్ముడు ఈరోజు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? అక్క ప్లీజ్ అలా అనకు. నేను ఈ భూమిని అమ్మేస్తే రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఒక్క 2 సంవత్సరాలు ఆగండి, నేను మీకు నెమ్మదిగా ఇస్తాను. ఒరే ఎదవా, 2 సంవత్సరాలు నువ్వేం చెల్లిస్తావురా? నీకంత సత్తా ఉందా? మాకు ఈ రోజే డబ్బులు కావాలి. నీ మాటలు మాకొద్దు. రఘు, నువ్వు ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్తాం. నీ షాపుకి తాళం వేయిస్తాం. ఇప్పుడు నువ్వు మర్యాదగా అమ్ముతావా లేదో నిర్ణయించుకో. అక్క, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్తే కనీసం లాయర్కి కూడా నేను డబ్బులు ఇవ్వలేను. వాటానా? అమ్మా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలిరా? ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంది, నాకు తెలీదు. నీకు కొంచెమైనా సిగ్గుండాలి. నువ్వు అల్లుడివి. నీ భార్యకి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా తనతో పాటు మా ఇంటికి వచ్చి వాటా అడుగుతున్నావా? వాళ్ళిద్దరూ ఈ ఇంటి కూతుర్లే కదా, మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరికి ఈ ఇంటి ఆస్తిలో వాటా వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు అడగకూడదు? నేనెందుకు అడగకూడదు? ఇద్దరు చెప్పండి, మీరెవరిని అడుగుతున్నారు వాటా? మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? మీ నాన్న చనిపోయినప్పటి దగ్గర నుంచి వాడు ఎంత కష్టపడ్డాడో మీరు చూడట్లేదా? పగలు రాత్రి కష్టపడి మీ పెళ్ళిళ్ళు చేశాడు. వాడి భవిష్యత్తు గురించి కూడా ఏ రోజు ఆలోచించుకోలేదు. అమ్మా, ఒక తమ్ముడు ఏం చేయాలో అదే చేశాడు, అంతకు మించి ఏమీ లేదు. మాకు ఆస్తిలో వాటా కావాల్సిందే. అవును, చట్ట ప్రకారం ఆస్తిలో కూతుర్లకు కూడా హక్కు ఉంటుంది. మీరు చట్టాల గురించి మాట్లాడుతున్నారు కదా, సరే, మీరు చెప్పిన చట్టం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీ అందరికీ వాటా కావాలి కదా, మీరు వెళ్ళి పేపర్స్ మీద సైన్ చేసుకొని తీసుకురండి. ఎందుకమ్మా? ఎందుకంటే మీరు ఎలాగైతే మీ తమ్ముడు ఆస్తిలో వాటా తీసుకుంటున్నారో అలాగే మీ భర్త ఆస్తిలో కూడా మీ ఆడపడుచులు వాటా తీసుకుంటారు. మీ ఇద్దరు మీ ఆడపడుచులను తీసుకురండి, నేను వాళ్ళతో కూడా మాట్లాడాలి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఇప్పటిదాకా చెప్పిందే కదా చట్టం న్యాయం అంటూ. ఇది అందరికీ సమానమే కదా. మీకు తీసుకునే న్యాయం తెలుసు కానీ ఇచ్చే న్యాయం తెలీదా? నా ఆస్తిలో వాటాలు తీస్తే నేనెక్కడికి వెళ్ళాలి? నా పెద్ద ఇల్లు, నా షాపు అన్నీ సగం సగం అయిపోతాయి. మీ అమ్మ ఇంత ఇబ్బంది పెట్టిందేంటి? మీ తమ్ముడికి కేవలం మీ ఇద్దరే అక్కలు, కానీ నాకు 4 ఉన్నారు. ఆ ఆస్తి అన్ని వాటాలేస్తే ఇక మనకేం ఉంటుంది? మనం రోడ్డు మీద పడాలి. అమ్మ ఏం మాట్లాడుతుంది? నాకు 3 ఆడపడుచులు, వాళ్ళకి వాటా ఇస్తే నా భర్తకి ఇంకేం మిగులుతుంది? నువ్వు ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడేం మాట్లాడరే? నోరు మూసుకున్నారే మీ ఇద్దరు? ఇంకా ఏం కావాలి మీ ఇద్దరికి? వెళ్ళి మీ ఆడపడుచులు తీసుకురండి. నామా మీద మీ భర్తల సంతకం తీసుకొని రండి. అర్థమవుతుందా మీ ఇద్దరికి? మీరు ఇంట్లో షాప్లో వాటా తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎంతైతే ఆస్తిలో వాటా ఇక్కడ తీసుకుంటున్నారో అంతే వాటా అక్కడ మీ ఆడపడుచులకు కూడా ఇవ్వాలి. అసలే నా ఆడపడుచు రెడీగా కూర్చుంది. ఈ విషయం తెలిసిందంటే ఇంటికొచ్చి కూర్చుంటుంది. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది వేరే విషయం కదా. అలా వేరే విషయం అవుతుంది? మీరు ఇక్కడి నుంచి ఎలాగైతే తీసుకుంటున్నారో మీ ఆడపడుచులకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా. మీరు మీ తమ్ముడిని రోడ్డు మీదకి లాగితే మీ ఆడపడుచులు కూడా మీ భర్తని రోడ్డు మీదకి లాగుతారు. పద శ్వేత, అమ్మ బుర్ర పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం, తిరిగి మనమే దెబ్బతింటాం. అవునక్క, నాకు కూడా ఏమొద్దు. అలా జరిగితే మాకు ఇల్లు కూడా ఉండదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, వాళ్ళతో మీకు మాకు ఏమాత్రం సంబంధం లేదు. మీకు మీ అత్తగారింట్లో ఏ సమస్య వచ్చినా ఇక మీకు ఈ పుట్టిల్లు ఉండదు. ఎందుకంటే ఇవాల్టి నుంచి మీ ఇద్దరూ చచ్చిపోయినట్లే. నేను చచ్చిన వార్త మీరు విన్నా కానీ నన్ను చూడ్డానికి కూడా మీరు రావద్దు. మీ నీడ తగిలితే నాకు నరకంలో కూడా చోటు ఉండదు. అమ్మ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, అలా మాట్లాడుకు. మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? మీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా వినాలని లేదు. ఎంత పని చేశాను, డబ్బు మాయలో పడి నేనేం కోల్పోయానో ఇప్పుడు అర్థమవుతుంది. అత్తయ్య, కోడ్లా, నేనేం చేశానో అది మన మంచికే చేశాను.
అర్థమైందా? అమ్మా. చూనాన్న, ఇవాళ నుంచి ఇది కేవలం మన ఇల్లే, కేవలం మన ముగ్గురం మాత్రమే.